ఒక కడాయి తీసుకొని 1 కప్పు బెల్లం కొంచెం కలిపెట్టండి, లేదంటే మాడిపోతుంది. అలాగే కొంచెం వాటర్, జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే మనకు లడ్డు సరిగ్గా రాదు. ఇలా కలబెట్టండి. బాగా బెల్లం అంతా కరిగిపోయాక మనం ముందుగా ఆడించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్టు అంతా వేసేసుకొని బాగా కలపండి. బాగా ఇలా కొబ్బరి వేసాక మిక్స్ చేస్తూ ఉండండి. కాసేపటికి ఉడుకుతుంది. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉడికిస్తూ ఉండండి. అంతలోపు కొంచెం నీళ్ళు దగ్గరకు వచ్చాక కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలా అసలు నీళ్ళు తేమ చుక్క అనేది లేకోకుండా గట్టిగా పడే వరకు ఉడికించండి. అంతే. కొంచెంసేపు చల్లగా అయ్యాక ఒక 1/2 అవర్ తర్వాత చూడండి, ఇలా లడ్డూలా చేసుకుంటే కొబ్బరి లడ్డు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది, కానీ కొంచెం చూసుకొని చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇన్ని లడ్డూలు అయ్యాక మిశ్రమాన్ని అంతా లడ్డూలు చేసుకున్నాక జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే కొబ్బరి లడ్డు రెడీ. మా వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రవళిక RPR.